హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. డైటింగ్ చేసే వాళ్ళు అయితే కంపల్సరిగా ఈ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది. ఇందులో ప్రోటీన్ మనకు ఫైబర్ అనేది చాలా ఉంటుంది. ఇది మనము రెగ్యులర్గా అనేది తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా అనేది ఈ వెజిటేరియన్ తినే వాళ్ళకి కంపల్సరీ ఈ ఫుడ్ నచ్చుతుంది. చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అయితే నేను ఈరోజు మీకు ఈ వీడియో చూపిస్తానండి. చాలా సింపుల్ మీల్, డేలో ఒక్కసారైనా వీక్లో ఒక్కసారైనా కూడా ఇలా చాలా సింపుల్గా మంచి ప్రోటీన్ అనేది ఈ ఫుడ్ చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలని అనుకునే వాళ్ళైతే ఎలా అవ్వాలి అనుకునే వాళ్ళు ఫుడ్ మానేయని అవసరం కూడా లేదండి. ఇలా చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. మంచి ప్రోటీన్ అయితే మీరు మిస్ అవ్వకుండా డైట్ అయితే చేసుకోవచ్చు. ఈరోజైతే నేను ఈ వీడియో అయితే చూపించేస్తున్నాను, మీరైతే చూసేయండి. ఇక్కడ ఫస్ట్ పన్నీర్ స్లైసెస్ తీసుకున్నానండి. ఈ పన్నీర్ స్లైసెస్కి నేను సాల్ట్ వేసుకొని అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ గరం మసాలా, అలాగే కొంచెం క్యూమిన్ పౌడర్ అండి. క్యూమిన్ పౌడర్ వేసుకొనేసి ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ అనేది వేసేసుకొనేసి ఇవన్నీ కూడా మసాలాలంతా ఈ పన్నీర్ ముక్కలకి బాగా పట్టేలాగా ఇచ్చేసుకుంటున్నాను. నేను ఇక్కడ బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది మర్చిపోయానండి, అందుకే లాస్ట్లో కలుపుకుంటున్నాను. ఇవన్నీ కూడా కలుపుకున్నాక ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొనేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి. ఈ ప్యాన్ అంతా మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసేసుకొని ఇప్పుడు పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవాలి. ఇవి ఒకవైపు వేగా ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాక పన్నీర్ అనేది తొందరగా బాగా ఫ్రై అవుతుంది. కాబట్టి మనము ఇలా ఫ్రై అయ్యాక బయటకు తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనకి ఆయిల్ అనేది ఉంటుందండి. ఈ పన్నీర్ ముక్కలు మొత్తం అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ పన్నీర్ ముక్కలు తీసేసుకున్నాక మిగతా ఆయిల్లో నేను ఇదే ఆయిల్ అనేది చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఇదే ఆయిల్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అండి, అలాగే సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసిన బీన్స్, సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ అండి, అలాగే కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటున్నాను. మీరు ఇంకా బేబీ కార్న్ కానీ ఇలాంటివి ఏవైనా కూడా, క్యాబేజీ కానీ ఇలాంటివి ఏవైనా కూడా వెజిటబుల్స్ తీసుకోవచ్చు. నేను ఇవైతే వాడుతున్నానండి. ఇవన్నీ కూడా కొంచెము లో టు మీడియం ఫ్లేమ్లో వేసుకునేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను వాడుతున్న వెజిటబుల్స్ అన్నీ కూడా పచ్చివే వాడుతున్నాను. ఆ తర్వాత ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకునేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకునేసి కొంచెము జీలకర్ర పొడిని కూడా వాడుతున్నాను. ఇవన్నీ వేసాక కొంచెం అలా ఫ్రై చేసేసుకొని ఇందులోకి ఉడికించిన అన్నం అయితే నేను వేసుకుంటున్నానండి. మీరు ఇష్టమైతే బాస్మతి రైస్ వేసుకోవచ్చు, నేను నార్మల్ రైస్ అనేది వాడుతున్నాను. ఇక్కడ ఇవన్నీ వేసేసుకునేసి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. అలాగే మీరు ఇంకా మంచి టేస్ట్ రావాలంటే ఇందులో లెమన్ జ్యూస్ కూడా ఆప్షనల్ కింద కలుపుకోవచ్చండి. లెమన్ జ్యూస్ కలుపుకోవడం వల్ల మనకు మెటబాలిజం అనేది బాగా ఇదవుతుంది, డైజెషన్ అనేది బాగుంటుందండి లెమన్ వాడటం వల్ల. అందుకని నేను ఇక్కడ
లెమన్ లెమన్ మన మనం అనేది మన చాయిస్ అండి. అయితే నేను ఇప్పుడైతే రైస్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇలా సింపుల్ మీల్, హెవీగా అనేది లేకుండా చాలా సింపుల్ మీల్, తొందరగా డైజెషన్ అయ్యే మీల్ అండి. ఇలా చేసుకొని మనం తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది అండి. పొట్ట కూడా హెవీ అనిపించదు, చాలా లైట్గా ఉంటుంది. మరొకటి ఏంటంటే పిల్లలకు కూడా ఇలా లంచ్ బాక్స్ లెక్క చేసి వాళ్ళకు కూడా పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తారు. పన్నీర్ ఉంది కదా అండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా మనము ఆనియన్ రైతాతో లేదంటే కుకుంబర్ రైతాతో మనకి ఎలా అయినా కూడా కుకుంబర్ ఉండేలా చూసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదు. అప్పుడప్పుడు మనము ఇలాంటి ఫుడ్ తింటూ ఉంటే మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకు కూడా కంపల్సరీ ఇలాంటిది ఫుడ్ అలవాటు చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు ఛానల్ని సబ్స్క్రైబ్